హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఫ్రమ్ సిరీస్ సీజన్ 3లోని 5వ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే ర్యాండల్ చూపిస్తారు. ర్యాండల్ ఏంటంటే అంబులెన్స్ వెళ్తున్నాడు కదా, దాంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు వెళ్ళి కాపాడతారనమాట. బట్ లోపల తీసుకొచ్చిన తర్వాత వైద్యం చేయడానికి మేరీ వస్తే తానేంటంటే వైద్యం చేయనివ్వడు. అందులోనూ హీరో ఏమంటాడంటే ఏమైందిరా నీకు, వైద్యం చేయించుకో అని చెప్పేసి అంటంతో అప్పుడు ర్యాండల్ ఏమంటాడంటే వైద్యం చేయించుకోవాలా, కాపాడండి అంటే నన్ను అక్కడ వదిలేసి వచ్చారు మీరు నాకు చెప్తున్నారా సలహాలు అని చెప్పేసి కోపాడుతూ ఉంటాడు. సో బేసికల్ గా ఆ దెయ్యాలు ఏంటంటే ర్యాండల్ ని కేవలం గాయపరిచి వదిలేశాయి. దాంతో ర్యాండల్ మొహం మీద గాయాలయ్యాయి. అందులోనూ ర్యాండల్ ఏంటంటే హీరో మీద కోపాడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ర్యాండల్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. హాస్పిటల్ బయట హీరో ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో కూరగాయల కోసం అని చెప్పేసి ఫారెస్ట్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. కాకపోతే క్రిస్టీ కాలికి గాయమైంది కదా, వాళ్ళందరూ మోసుకొని వస్తారనమాట. ఆ తర్వాత మేరీ చూసి ఎంతగానో బాధపడుతుంది. వెంటనే క్రిస్టీని లోపల తీసుకెళ్తుంది. మరోవైపు జెడ్ అలాగే కెన్నీ ఏంటంటే హీరోని అడుగుతారనమాట, అదేంటి ఇక్కడ అంబులెన్స్ ఉందని చెప్పేసి అంటంతో హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. జెసికా ఇలా ఊరు పెట్టి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ తాను ఇదే ఊర్లోకి వచ్చింది, అది కూడా అంబులెన్స్ తో వచ్చిందని చెప్పేసి అంటంతో వెంటనే జెడ్ అడుగుతాడు ఎలా వచ్చింది అని చెప్పేసి. ఏముంది, ఈ ఊరికి దూరంగా ఏదో ఫారెస్ట్ లో చెట్టు ఉందంట, ఆ చెట్టు ఒక తొర్ర ఉందంట, దాంట్లోంచి బయటకు వెళ్తే లైట్ హౌస్ ఎక్కిందంట, అక్కడ నుంచి కింద పడితే వేరే ఊరు వెళ్ళిపోయిందంట అని చెప్పేసి అంటంతో వెంటనే జెడ్కి ఏదో స్ట్రైక్ అవుతుంది, ఇక్కడే ఉండండి అని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అది కూడా ఎక్కడికో కాదు, జెసికా దగ్గరికి అనమాట. ఆ తర్వాత హీరో అడుగుతాడు తన అసిస్టెంట్ ని కూరగాయలు ఎక్కడ అని చెప్పంటే ఊర్లో అందరికి ఇచ్చేసామని చెప్పేసి అంటారు. సర్లే వాళ్ళందరికి మీటింగ్ ఉంది, మీటింగ్ అటెండ్ అవ్వని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు సారాని ఆ తర్వాత విక్టర్ చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే కాలనీ హౌస్ వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ గుహ లోపల జాస్పర్ ఉన్నాడు అని చెప్పేసి వెతకడానికి వీళ్ళకి కొన్ని సామాన్లు కావాలన్నమాట. అందుకని కాలనీ హౌస్ కి వస్తారు. బట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కాలనీ హౌస్ లీడర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట, ఇలా నాకు కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి నీతో మాట్లాడాలి అని చెప్పేసి తనని పక్కకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత జెసికా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఒక అంబులెన్స్ లో తిరిగి వచ్చిందని, అంతేకాకుండా వచ్చేటప్పుడు మీ నాన్నగారిని కూడా తీసుకొచ్చింది, మీ నాన్నగారు నేను కలవాలనుకుంటున్నారని చెప్పేసి అంటంతో విక్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇలా జరగకూడదు, ఇలా జరుగుండకూడదు అని చెప్పేసి తాను హడావుడిగా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే సారా వెనకాల వెళ్ళి ఏమైంది నీకు, మనం జాస్పర్ ని వెతకాలని చెప్పేసి అన్నావు కదా అని చెప్పేసి అంటంతో తానేమంటాడంటే లేదు తర్వాత చూసుకుందాము, లోపల మా నాన్నగారు ఉన్నారంట అని చెప్పేసి అంటంతో మరి వెళ్ళి కలవచ్చు కదా అని చెప్పేసి అంటుంది. లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత మా నాన్నగారిని ఎలా చూడాలి, తనని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, తర్వాత చూసుకుందాం అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని చూపిస్తారు. జెసికా ఏంటంటే తన కూతురు కొడుకుతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ జెడ్ ఏంటంటే పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. వచ్చిన తర్వాత అప్పటికి జిమ్ ఆపుతాడు. ఒరే ఆగరా, అమ్మాయికి బాగాలేదని చెప్పినా సరే లేదు తనతో నేను మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడతాడు. అదే సమయంలో నువ్వు వేరే ఊరిలో వచ్చావా అని చెప్పేసి అంటంతో అవును వెళ్ళాను, ఒక చెట్టు త్వర లోపలికి వెళ్ళాను, ఆ చెట్టుకి బాటిల్స్ అన్ని కట్టేసి ఉన్నాయి, ఆ చెట్టు లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎదురుగా లైట్ హౌస్ కనిపించింది నాకు, తర్వాత లైట్ హౌస్ ఎక్కాను, అక్కడి నుంచి ఒక చిన్న పిల్లాడు నన్ను నెట్టేశాడు, చూస్తే హాస్పిటల్లో ఉన్నానని చెప్పేసి అంటంతో వెంటనే జెడ్ ఏమంటాడంటే ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడ ఉందో చెప్పు నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో పక్కనే ఉన్న ఈతన్ ఏమంటాడంటే ఈ ఫారెస్ట్ లో అలాంటి చెట్లు చాలా ఉన్నాయి, కాకపోతే మా అమ్మ వెళ్ళిన చెట్టు మాత్రం ఏదో బాటిల్స్ కట్టినట్టు ఉన్నాయంట అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పిందని తాను చెప్తూ ఉంటాడు. దాంతో జెడ్ ఏమంటాడంటే అయితే మొత్తానికి మనం తప్పించుకునే మార్గం దొరికింది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ జిమ్ ఏమంటాడంటే చూడు ఆ చెట్లని నేను చూశాను, బాటిల్స్ కట్టి ఉన్నాయి, అందులోనూ ఆ బాటిల్స్ లోపల పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను చదివాను, దాంట్లో కేవలం నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, కాబట్టి మనం ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదు అని చెప్పేసి అంటంతో జెడ్ ఏమంటాడంటే నీ భార్య బయటికి వెళ్లి మళ్ళీ ఊర్లోకి వచ్చింది అంటే తప్పించుకునే మార్గం ఉంది, కాకపోతే మనం ఆ చెట్టుని వెతకాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జెసికా ఏమంటుందంటే మీరు కంగారు పడకండి, ఈ రోజు ఏదో మీటింగ్ ఉందంట, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం డిసైడ్ అవుదాం అని చెప్పేసి అంటంతో జెడ్ ఏమంటాడంటే మీటింగ్ సరే కానివ్వండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ర్యాండల్ ఏంటంటే మెల్లమెల్లగా రికవర్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే కాదండి అసలు ర్యాండల్ ని తలుచుకుంటే ఆ దెయ్యాలు చంపేసేవి, కానీ ఎందుకు గాయాలు చేసి వదిలిపెట్టాయని చెప్పేసి అంటంతో ఏముంది ఆ గాయాలు చూసి మనం భయపడాలి, ఒక మనిషికి గాయమైన తర్వాత ఆ మనిషి నిరంతరం భయపడుతూనే ఉంటాడు, పక్కన ఉన్న వాళ్ళని భయపెడుతూనే ఉంటాడు, ఆ దెయ్యాలకి మనం భయపడటం కావాలి, అందుకే అలా చేసాయని చెప్పేసి అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు క్రిస్టీ ఆ తర్వాత మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ర్యాండల్ ఏంటంటే మంచం మీద వణికిపోతూ ఉంటాడు. దాంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి బయలుదేరి వస్తారనమాట. బట్ అక్కడికి వచ్చిన తర్వాత మేరీ ఏమంటుందంటే చూడండి మీరు అతని దగ్గరికి వెళ్ళమాకండి, వెళ్తే కొంచెం వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు, ఎందుకంటే కాలనీ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా అలాగే బిహేవ్ చేశాడు
కదా, మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటాను, అదేదో మీటింగ్ ఉందన్నారు కదా దాని సంగతి చూడండి అని చెప్పేసి అంటంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ బయటకు వచ్చేస్తారు. కట్ చేస్తే మరోవైపు కాలనీ హౌస్ లీడర్ ని ఆ తర్వాత విక్టర్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. కాలనీ హౌస్ లీడర్ ఏం చేస్తుందంటే విక్టర్ రూమ్ కి విక్టర్ వాళ్ళ నాన్నని తీసుకొస్తుంది. ఆ రూమ్ అంతా చూస్తే డ్రాయింగ్స్ ఉంటాయి, అంతేకాకుండా తన కొడుకు వాడిన మంచాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాంతో విక్టర్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఎన్ని రోజులు నా భార్య నా కొడుకు చనిపోయారని చెప్పేసి అనుకున్నాను, మొత్తం మీద నా కొడుకైనా బతికున్నాడు, అందులోనూ నా కొడుకు ఇన్ని రోజులు నేను లేకుండా ఎలా బతికాడో తలుచుకుంటేనే ఒక రకంగా ఉంది, అందులోనూ వాడు నన్ను కలవకుండా వెళ్ళిపోవడం కూడా ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఇన్ని రోజులు వాడు నాకు దూరంగా ఉన్నాడు, సడన్ గా నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో వాడికి కొంచెం ఇబ్బందిగా ఉంటది, అందుకని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఆ రోజు మధ్యాహ్నం ఏంటంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ రెస్టారెంట్ కి వచ్చేస్తారనమాట. ఎందుకంటే మధ్యాహ్నం పూట హీరో ఒక మీటింగ్ ఉందని చెప్పన్నాడు కదా అందుకని వస్తారు. అదే సమయంలో హీరో కూడా వచ్చేసి అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. చూడండి నిన్న రాత్రి జరిగిన దారుణం నేను అస్సలు ఊహించుకోలేను, ఎందుకంటే ర్యాండల్కి గాయాలవడం అవ్వచ్చు, లేకపోతే అంబులెన్స్ రావడం అవ్వచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడదాం అని చెప్పేసి అందరిని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పేసి అంటంతో మరి జెసికా ఏంటి ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోయిందంట, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంట, అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి అంటంతో అదే అంబులెన్స్ లో ఉన్న విక్టర్ వాళ్ళ నాన్న జరిగింది మొత్తం చెప్తాడనమాట. ఆ అమ్మాయి మా ఊరు వచ్చిన తర్వాత నా కొడుకు ఇచ్చిన బాక్స్ నట్టు పెట్టుకుని మా ఇంటికి వచ్చేసింది, కాకపోతే మేము ఇద్దరం కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్ వచ్చింది, ఆ అంబులెన్స్ మళ్ళీ ఇదే ఊరికి వచ్చిందని చెప్పేసి జరిగింది మొత్తం ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో జెసికా ఆ తర్వాత జిమ్ ఇద్దరు రెస్టారెంట్ లోకి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ జెసికాని అడుగుతారనమాట అసలు ఇక్కడ నుంచి నువ్వు ఎలా బయటకు వెళ్ళావు అని చెప్పేసి. దాంతో జెసికా కూడా జరిగింది చెప్తుందన్నమాట. ఈ ఫారెస్ట్ లో చాలా చెట్లు ఉన్నాయి అలాంటివి, కాకపోతే నేను వెళ్ళిన చెట్టు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఆ చెట్టు లోపలికి వెళ్ళానని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు జూలీ ఉంది కదా, తానేంటంటే కాలనీ హౌస్ కు వస్తుంది అనమాట, అది కూడా ఫాతిమా కోసం. కాకపోతే వస్తే అక్కడ ఫాతిమా ఉండదు అనమాట, ఎల్గిన్ ఉంటాడు. సరే సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటంతో ఎల్గిన్ కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు సారాని చూపిస్తారు. సారా ఏంటంటే విక్టర్ తో మాట్లాడుతుంటుంది అనమాట. అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా నువ్వు రావచ్చు కదా అని చెప్పంటే లేదు మా నాన్న ఉంటాడు అక్కడ, మా నాన్న నేను ఫేస్ చేయలేనని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే నన్ను ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ పంపించేటప్పుడు విడిపోయాం మేమిద్దరం, ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయాను, నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి, బట్ సడన్ గా నేను మా నాన్న దగ్గరికి వెళ్తే మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలియదు, ఏదో కొంచెం గిల్టీగా ఉంది ఫీలింగ్ అని చెప్పేసి అంటంతో అలాంటిది ఏం లేదు, ఇన్నాళ్ళు లేడు అనుకున్న కొడుకు సడన్ గా కనిపిస్తే ఏ తండ్రి అయినా సరే ఆనందపడతాడు కానీ ఎందుకు బాధపడతాడని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎల్గిన్ ని ఆ తర్వాత జూలీని చూపిస్తారు. వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఎల్గిన్ ఏమంటాడంటే చూడు నాకు ఎప్పుడు ఒక దెయ్యం కనిపించేది నిద్రపోయినప్పుడు, ఈ మధ్యన మెలకుగా ఉన్నప్పుడు కూడా నాకు ఆ దెయ్యం కనిపిస్తూ ఉంది, మొదట్లో ఆ దెయ్యాన్ని చూస్తే నాకు భయం వేసేది కానీ ఇప్పుడు ఆ దెయ్యం నన్ను కాపాడు అని చెప్పేసి నా వెనకాల పడుతుంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జూలీ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో ఎల్గిన్ ఏమంటాడంటే ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది కదా, మీటింగ్ వెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసి అంటంతో జూలీ ఏమంటుందంటే మీటింగా ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి జరుగుతుంది, ఇక్కడ నుంచి మనం తప్పించుకోవడం అసలు కుదరని పని, ఎలా తప్పించుకుంటాం అని చెప్పేసి అంటంతో ఎల్గిన్ ఏమంటాడంటే మీ అమ్మ తప్పించుకుంది కదా వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అంటే అంత సీన్ లేదు, మా అమ్మ తప్పించుకుంది మళ్ళీ లోపలికి వచ్చింది, బేసికల్ గా మా అమ్మ తప్పించుకుంటే అందరికి ఒక హోప్ క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ మా అమ్మ లోపలికి వచ్చింది కదా, సో హోప్ క్రియేట్ చేసి ఆ దెయ్యాలు మనల్ని టార్చర్ చేసి మరీ చంపుతాయి, కాబట్టి ఇది జరగని పని అని చెప్పేసి అంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు ఫాతిమాని చూపిస్తారు. ఫాతిమా ఏంటంటే రెస్టారెంట్ లో జరుగుతున్న మీటింగ్ లో ఉంటుంది అనమాట. అదే సమయంలో జెసికా కూడా ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే కాదమ్మా నువ్వు బయటికి వెళ్ళావు కదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటంతో జెసికా ఏమంటుందంటే అలా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నమ్మరండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, మనందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి కదా కాపాడొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే విక్టర్ వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే ఆ అమ్మాయి చెప్పింది నిజం, ఆ అమ్మాయి చెప్తేనే నేను నమ్మలేదు పోను నమ్ముతూ ఉన్నాను అని చెప్పేసి అంటాడు అనమాట. కాకపోతే పక్కన ఉన్న పోలీస్ ఏమంటుందంటే అవును అమ్మాయి కరెక్ట్, ఎందుకంటే నేనే నమ్మలేదు, మా టీం కూడా ఎవరు నమ్మలేదు, తెలియకే కదా మా టీంలో ఇద్దరు చనిపోయింది, రోడ్డు మీద అమ్మాయి పడిపోయిందని చెప్పేసి దిగారు, ఆ తర్వాత వాళ్ళు కూడా చనిపోయారు, నేను భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే నీ వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి పోలీసుని అందరూ తిడతారనమాట. పాపం దాంతో ఆ అమ్మాయి సైలెంట్ గా ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే మాట అంటారు, ఏది ఏమైనా సరే నువ్వు బయటికి వెళ్ళావు, ఆ అవకాశం నీకు వచ్చింది, అందరినీ కాపాడుకుంటూ ఇక్కడికి వచ్చి కథలు చెప్తున్నావు అని చెప్పేసి జెసికాని అందరూ తిడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ అవకాశం వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కదా, దాని చేతగానితనంగా నీ నిర్లక్ష్యంతో చెడగొట్టావని చెప్పేసి అందరూ జెసికాని తిడుతూ ఉంటారు. దాంతో జెసికాకి ఏంటంటే కోపం వచ్చేసి మీకు ఎంత చెప్పినా అర్థం కాదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో కూడా అందరికీ నచ్చ చెప్పాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు కానీ అక్కడే ఒక పెద్ద ఆయన ఉంటాడు అనమాట. ఆయన ఏమంటాడంటే ఇదంతా కాదు, ఆ చెట్టు ఎక్కడుందో చెప్పండి
నుండి మేమందరం తప్పించుకొని వెళ్ళిపోతాం అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే మనందరం కూర్చొని ఒక డిసిజన్ తీసుకుని వెళ్ళాలండి, ఎలా పడితే అలా వెళ్తే కుదరదు కదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే అందరు ఏంటంటే హీరోకి అగెనిస్ట్ గా మాట్లాడుతూ ఉంటారు, మేమందరం వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే మన కథలో హీరో ఏమంటాడంటే నేను కూడా వెళ్ళాలని ట్రై చేశాను, కాకపోతే ఒక గుహలో ఇరుక్కుపోయాను, ఏదో భగవంతుడి దయ వల్ల బతికి బయటపడ్డాను. ఒకప్పుడు మీ అందరికి ఆ చెట్టు ఉంది అనే విషయం తెలియదు కదా, ఇప్పుడు ఆ చెట్టులోంచి జెసికా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఒక ఆశ పుట్టింది, కాకపోతే ఆశ అనర్థాలకి దారితీస్తుంది. కాబట్టి మళ్ళీ మనందరం కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత డిసిజన్ తీసుకుందాం, ఎందుకంటే మనందరం కలిసి చెట్టు తోరలోంచి వెళ్తే ఏదో ఒకటి జరగవచ్చు, కాబట్టి రాబోయే ప్రమాదాన్ని గ్రహించండి అని చెప్పేసి అందరికి చెప్తాడు. గానీ ఎవ్వరు వినరు. దాంతో హీరోకి సపోర్ట్ గా హీరో వల్ల అసిస్టెంట్ వస్తాడు. చూడండి, మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు వెళ్ళిపోవటం, ఎందుకంటే కొన్ని వందల సవాళ్ళు ఉంటాయి మనకు వెళ్లేదారిలో. ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డా మిగిలిన అందరికి చావు కన్ఫర్మ్ అవుతుంది, కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి, హీరో చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి హీరోకి సపోర్ట్ గా మాట్లాడతాడు. కాకపోతే అక్కడ ఉన్న పెద్ద ఆయన లేచి హీరోతో ఏమంటాడంటే చూడు, ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టు నడిచాం కదా, మనం అందరం బయటికి వెళ్ళామా, ఇప్పుడు కూడా నువ్వు చెప్తావు మనం బయటికి వెళ్ళాము, కాబట్టి ఆ చెట్టు ఎక్కడుందో కనిపెడదాము, అందులోనూ అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. నీ మాటలు వినే ఓపిక నాకు లేదు, విని విని నాకు ఓపిక నశించిపోయింది. ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎన్ని ప్లాన్లు వేసావు, మనందరం బయటపడ్డామా, కాబట్టి ఇప్పుడు కూడా పడము, ముందు ఆ చెట్టుని వెతుకుదామని చెప్పేసి ఆయన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకి చిరాకు వస్తుంది అనమాట. అంతేకాకుండా అక్కడున్న చాలా మందికి అదే ఫీలింగ్ ఉంటుంది. హీరోకి ఏంటంటే ఏం చేయలే తెలియక అలా నుంచొని చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జెసికా ఏం చేస్తుందంటే ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంట్లో వాళ్ళ కొడుకు ఈథన్ ఆ తర్వాత జెడ్ ఇద్దరు ఉంటారు. వెళ్ళిన తర్వాత ఏమంటుందంటే మనం ఆ చెట్టుని కనిపెడదాం అని చెప్పేసి అంటుంది. దాంతో జిమ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. లేదు లేదు, ఆ చెట్టు ఎక్కడ ఉందో కనిపెట్టాలి, వీళ్ళందరికీ వెళ్లే మార్గాన్ని నేను చూపించాలి, నాకు కూడా బాధగా ఉందని చెప్పేసి అంటంతో జిమ్ ఏమంటాడంటే నువ్వు తిరిగి వచ్చేసరికి మాకు ఎంతగానో ఆనందంగా ఉంది, మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళిపోతానంటే మాత్రం మా వల్ల కాదని చెప్పేసి అంటంతో అప్పుడు జెసికా ఏమంటుందంటే చూడు, ఆ చెట్టు ఎక్కడుందో వాళ్ళకు చూపిస్తాను, వాళ్ళందరూంచి వెళ్ళిపోతారు, నేను మాత్రం ఆ చెట్టులోకి వెళ్ళనని చెప్పేసి అంటంతో అప్పుడు జిమ్ ఓకే అంటాడు. అందులోని జెడ్ ఆ తర్వాత జెసికా ఇద్దరం కలిపి మీరిద్దరు వెళ్ళి ఆ చెట్టును వెతకండి అని చెప్పేసి పంపిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్ గా వెనకాల కొడుకు వస్తాడనమాట. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. చూడు, ఈ ప్రపంచం నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అని అర్థం చేసుకుంటావు అని చెప్పేసి అనుకున్నాను, నేను పెళ్లి చేసుకుంది కదా నీ భార్య ఫాతిమా కూడా అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతుంది, చెట్టును కనిపెడతారా, చెట్టును కనిపెట్టి మీరందరూ వెళ్ళిపోండి నేను కూడా చూస్తాను, నా టార్గెట్ ఏంటంటే ఇక్కడున్న ఎవరికి ఏం కాకూడదు, ఏం కాకుండా అందరం బయటపడే మార్గాన్ని చూస్తున్నాను, కానీ మీరేంట్రా అంటే మీ జీవితాలు రిస్క్ లో పెట్టుకుని చెట్టు త్వరలోకి వెళ్తామంటున్నారు, సరే వెళ్ళండి నేను కూడా చూస్తానని చెప్పేసి హీరో తన కొడుకు మీద కోపంతో అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో దగ్గరికి ఆ లేడీ పోలీస్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత తానేమంటుందంటే నేను ఒక అమ్మాయిని చంపేసాను అనుకోకుండా నన్ను క్షమించండి, ఏది ఏమైనా సరే నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మామూలు మనుషులు తెలియక కాలేస్తే నేను ఏమనను, కాకపోతే ఒక ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ కి 360 డిగ్రీస్ అవగాహన ఉంటుంది, అలాంటి నువ్వు ఎలా కలిచావు నాకు అర్థం కావట్లేదు, అందులోనూ నిన్ననే నువ్వు ఈ ఊరు వచ్చావు, మళ్ళీ నాకు సలహాలు ఇస్తున్నావా, కాబట్టి నువ్వు సలహాలేవు నాకు అక్కర్లేదు, నేను ఇక్కడున్న వాళ్ళని ప్రాణాలతో బతికి బయటకు తీసుకెళ్లే మార్గాన్ని చూస్తున్నాను, ఇక్కడున్న వాళ్ళ జీవితాల్లో రిస్క్ లో పెట్టే మార్గం అయితే నాకు అవసరం లేదు, కాబట్టి నువ్వు నాకు సలహాలు ఇవ్వు మాకు, అందులోనూ నీకంతగా కృతజ్ఞత భావం ఉంటే ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమీ కాకుండా చూసుకో, అది చాలని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫాతిమా ఏం చేస్తుందంటే మళ్ళీ కుళ్ళిపోయిన కూరగాయలు తింటూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వల్ల కొడుకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి మధ్య నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, నాతో సరిగా మాట్లాడలేదు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పుకో అని చెప్పేసి అంటంతో ఫాతిమా కూడా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. నాకు మామూలు ఫుడ్ తినబుద్ధి కావట్లేదు, అందులో నాకు భయంగా ఉంది మనకి ఎవరు పుడతారో అని చెప్పేసి, ఎందుకంటే ఈ ఊర్లో ఇంతవరకు ఎవరు గర్భవతి అవ్వలేదు, నేను మాత్రమే అయ్యాను, అందులోని సిటీలో నాకు గర్భవతి అయ్యే ఛాన్స్ లేదన్నారు, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత గర్భవతిని అయ్యాను, కుళ్ళిపోయిన కూరగాయలు తినబుద్ధి అవుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో పాపం హీరో వాళ్ళ కొడుకు కూడా ఫాతిమాను పట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ వాళ్ళ నాన్న ఏంటంటే నడుచుకుంటూ వస్తున్నప్పుడు అతని దగ్గరికి ఈథన్ వెళ్తాడు. మీరేనా విక్టర్ వాళ్ళ నాన్న అని చెప్పేసి అంటంతో అవును నేనే అని చెప్పేసి అంటాడు. అందులోనూ విక్టర్ వాళ్ళ నాన్న కూడా నువ్వేనా ఈథన్ అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి అంటాడు. సో దాంతో జెసికా మీ అమ్మ కదా, మీ అమ్మ నీ గురించి నాకు చాలా చెప్పిందని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే సమయంలో ఈ విక్టర్ వాళ్ళ నాన్నకి విక్టర్ ఎదురవుతాడు అనమాట. దాంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అదే సమయంలో ఇద్దరికి అర్థమైపోతుంది. వచ్చిన తర్వాత హక్ చేసుకుంటారు. ఎన్ని రోజులైందో నిన్ను చూసి అని చెప్పేసి విక్టర్ వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు. అందులోనూ విక్టర్ కూడా ఇక్కడి నుంచి తప్పించుకొని బయటికి రాలేకపోయిన నాన్న, నిన్ను కలవలేకపోయినని చెప్పేసి విక్టర్ కూడా ఏడుస్తూ ఉంటాడు. మొత్తం మీద తండ్రి కొడుకులు కలుసుకున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు
జుడ్ అలాగే జెసికా వీళ్ళిద్దరూ ఆ చెట్టును వెతుకుతారు, ఆ చెట్టును గుర్తుపడతారు కూడా. అంతేకాకుండా ఆ చెట్టుకు సీసాలన్నీ కట్టేసి ఉంటాయి. ఆ సీసాల లోపల చిన్న చిన్న పేపర్ మొక్కలు ఉంటాయి. ఏంటని చెప్పేసి తీసి చూస్తే అందులో నెంబర్స్ ఉంటాయి అన్నమాట. దాంతో జెసికాకి ఏం అర్థం కాదు, అందులోని జడ్డుకు కూడా ఏం అర్థం కాదు. జెసికా ఏంటంటే తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని చెప్తూ ఉంటుంది అనమాట. అందులోని జడ్డు కూడా తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని చెప్తాడు. కాకపోతే జెసికాకి ఏంటి, చిన్నపిల్లలు కనిపించారు కదా, తన దగ్గరికి వస్తూ ఉన్నారు కదా, అదే విధంగా జడ్డుకు కూడా ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ పడుకొని ఉన్నారు. అందులోనూ పైన చూస్తున్నారు. పైన ఏమో ఈ లోగో ఉందని చెప్పేసి ఆ లోగోని చూపిస్తాడు. అంతేకాకుండా వాళ్ళందరూ ఒక పదాన్ని పలుకుతున్నారని చెప్పేసి అంటంతో వెంటనే జెసికా ఏమంటుందంటే అంగోయి కదా అని చెప్పేసి అంటుంది. అవును, నీకెలా తెలుసు అని చెప్పేసి జెడ్ అడుగుతాడు. ఏముంది, వాళ్ళు నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సేమ్ అలాగనే వాళ్ళు అని చెప్పేసి అంటంతో జెడ్కి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పెద్ద ఆయన వస్తాడనమాట. ఆయన ఏంటంటే ఏంటి ఈ చెట్టేనా అని చెప్పి అడుగుతాడు. వీళ్ళు కూడా అవును ఈ చెట్టే అని చెప్పేసి అంటంతో నేను వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు. వాళ్ళు ఏమంటారంటే కాదండి ఆగండి, లోపల ఏ డేంజర్ ఉందో మనకు తెలియదు కదండి అని చెప్పేసి అంటున్నప్పుడు లేదు లేదు నేను వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెట్టు త్వర లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో వీళ్ళిద్దరు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. చూస్తే లోపల కనిపించడు. కట్ చేస్తే మరోవైపు ఊర్లో ఏంటంటే జనం కేకలు వేస్తూ ఉంటారనమాట. దాంతో ఏమైందని చెప్పేసి హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. అందులోనూ ఆ ఊర్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఆ చెట్టు త్వర లోపలికి వెళ్ళిన ఆయన ఏంటంటే ఈ స్విమ్మింగ్ పూల్ గోడ లోపల నుంచి మెల్లగా బయటకు వస్తాడు. అంటే కొంచెం బయటకు వచ్చి ఉంటాడు. గోడ లోపల ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతూ ఉంటాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆయన ఎలాగైనా కాపాడాలని చెప్పేసి దగ్గరికి వెళ్తే ఆయన శరీరంలోంచి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ఆయన అక్కడే చనిపోతాడు. అదంతా చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే చూసారా, నేను చెప్పాను కదా ఇటు వెళ్తే మన ప్రాణాలు ఎలా పోతాయో ఎవరికి తెలియదు, నా మాట వినండి, దయచేసి నన్ను నమ్మండి, మనందరం ప్రాణాలతో బతికి బయటపడే మార్గాన్ని చూస్తాను, అప్పటి వరకు సైలెంట్ గా ఉండండి, లేదు కాదు అని చెప్పేసి ఎవరైనా వెళితే మాత్రం ఇలాగే చనిపోతారని చెప్పేసి అంటంతో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.